ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు వాళ్ళల్లో థింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నాయా, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ లాంటివి, లేదా గర్భసంచిలో ఏ రకమైన అడ్హెషన్స్ కానివ్వండి ఉన్నాయా అనేది తెలుసుకొని ప్లాన్ చేసినట్టయితే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ జరగకుండా కాపాడగలుగుతారు. ప్రెగ్నెన్సీ నిలబడిన తర్వాత మీరు వెంటనే డాక్టర్ ని, గైనకాలజిస్ట్ ని సంప్రదించినట్టయితే మీకు సరైన బ్లడ్ టెస్ట్ కానివ్వండి, స్కాన్ ఫైండింగ్స్ కానివ్వండి తెలుసుకొని దాంట్లో నార్మల్ ప్రెగ్నెన్సీ ఉందా, సాధారణమైన గర్భం ఉందా, అసాధారణమైన గర్భం ఉందా, ఒకవేళ సాధారణమైన గర్భం ఉన్నట్టయితే హార్ట్ బీట్ ఫార్మేషన్ ఎంతవరకు ఉంది, దాని బేస్డ్ మీద ఫర్దర్ మానిటరింగ్ అనేది చేయడం జరుగుతుంది. అదే అసాధారణంగా గర్భం అనేది ఉన్నట్టయితే, అంటే అసాధారణమైన గర్భం ఎప్పుడు కేటగరైజ్ చేస్తారు అంటే ఎప్పుడైతే బీటా హెచ్సిజీ లెవెల్స్ బ్లడ్ టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేసుకుని బీటా హెచ్సిజీ లెవెల్స్ ఎప్పుడైతే 2000 దాటిన తర్వాత కూడా, మోస్ట్ కామన్లీ ఏంటి 1500 to 1500 నుంచి 2000 దాటిన తర్వాత కూడా మనకిలో గర్భసంచిలో ప్రెగ్నెన్సీ అంటూ కనిపించినప్పుడు డెఫినెట్లీ అది బయట ఏమైనా పెరుగుతుందా అనేది చూసుకోవాలి. అంటే నార్మల్ పొజిషన్ కాకుండా అబ్నార్మల్ లొకేషన్ లో ఏమైనా పెరుగుతుందా అనేది చూసుకోవాలి. అది నేను చెప్పిన ఈ ప్లేసెస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే మోస్ట్ కామన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అనేది రూల్ అవుట్ చేసుకొని దాని ప్రకారంగా మనకి సైజ్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీని బట్టి ఎంత తొందరగా డయాగ్నోస్ చేసుకుంటే అంత తొందరగా మనకి మెడికల్ ఆప్షన్ అనేది ఉంటుంది.